ఇప్పుడు మనం వచ్చేసి ఊటీ బస్ స్టాప్లో అయితే ఉన్నాము. బస్ స్టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందో ఒకసారి అయితే చూడండి. ఇక్కడికి వచ్చేసి మీకు ఆల్మోస్ట్ కర్ణాటక, తమిళనాడు 2 బస్సు అయితే ఇక్కడికైతే వస్తాయి. ఇక్కడ నుంచి వ్యూస్ అనేది చాలా చక్కగా అయితే కనబడతాయి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ బస్ స్టాప్ చుట్టూ మనకున్న స్ట్రీట్స్ ఇవన్నీ అయితే మీకు చూపిస్తాను. తర్వాత వచ్చేసి సిటీ వ్యూ అయితే బస్సులో వెళ్తూ చూద్దాం మొత్తం అయితే. ఇక బస్ స్టాప్ పక్కకు వచ్చేసి వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఎలా ఉందో చూడండి ఒకసారి వ్యూ మొత్తం. ఆ కొండలు అవన్నీ చూడండి ఎట్లా కనబడుతున్నాయో. బొటానికల్ గార్డెన్ 3 కిలోమీటర్స్ అట, అవెలెన్సీ 27 కిలోమీటర్స్. ఏదో 1 కిలోమీటర్ ఉన్నది, ఇంకేదో మార్కెట్ అట 1 కిలోమీటర్ అయితే ఉంది. మనమైతే ముందుకైతే వెళ్ళాం కదండి, వెళ్ళాక చూద్దాం. ఇగో ఇక్కడ వచ్చేసి చౌరస్తా ఉంది చూడండి. మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినామా. బోట్ హౌస్ లెఫ్ట్ సైడ్, మనం వస్తాం తొవ్వలో ఉంది. బొటానికల్ గార్డెన్ లెఫ్ట్ సైడ్, టూరిస్ట్ ఆఫీస్ రైట్ సైడ్, మైసూర్ లెఫ్ట్ సైడ్. చౌరస్తా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మెయిన్ చౌరస్తా అన్నట్టు. రైట్ సైడ్కి వెళ్ళి ఇటు వచ్చినాం మనము. ఇగో ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఎట్లుంది చూస్తారు కదా, సూపర్ ఉంది కదా. ఇలాంటి ప్లేసెస్ ఏడ చూడలే, ఫస్ట్ టైం. ఊటీ వచ్చేసి సూపర్గా ఉంది. ముందుకు వ్యూ చూపిస్తుంది చూడండి, ఇంకా ఇక్కడికి వెళ్ళి సూపర్ కనబడుతుంది వ్యూ వచ్చేసి. అది చూడండి మొత్తం ఎంత సూపర్గా ఉందో. కొండలు మొత్తం, టెంపుల్ ఉన్నట్టున్నదండి. ఇప్పుడు ఏంటంటే రైల్వే స్టేషన్కు ఆపోజిట్ గల్లీలో ఉన్నాం. ఇదంతా చూడండి, స్ట్రేట్ ఆ కార్నర్లో వచ్చేసి మీకు రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ట్యాక్సీ స్టాండ్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం బస్ స్టాప్కు ఆపోజిట్ ఉన్న స్ట్రీట్ ఇదంతా ఒకసారి చూడండి. ఈ స్ట్రీట్ మొత్తం మీకైతే క్లియర్గా చూపిస్తున్నా. ఆ స్ట్రేట్ వెళ్ళిపోతే మీకు బస్ స్టాప్. చిన్నగా ఉంది గల్లీ లాగిదంతా. లెఫ్ట్ సైడ్ టీ పాయింట్ ఉంది. మళ్ళీ మనమైతే చౌరస్తా దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి. ఇగో ఈ రైల్వే స్టేషన్ రైట్ సైడ్ మనం అప్పుడు ఆగినాం ఇంత ముందుకు. అక్కడి నుంచి స్ట్రేట్ వెళ్ళి మీకు అయితే వ్యూ చూపిస్తున్నా గల్లీ ఎలా ఉంటుందనేది. ఇప్పుడు బస్ స్టాప్కు ఆపోజిట్ గల్లీ అయితే చూపిస్తున్నా. దీని పక్కకు వచ్చేసి మరొక గల్లీ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఆ గల్లీని కూడా ఇప్పుడు చూపిస్తా. ఇలానే కొంచెం ముందుకు వెళ్తున్నాం చూడండి. ఇక్కడ క్యాబ్ వాళ్ళ స్టాండ్ ఉంది చూడండి. టూరిస్ట్ ఆఫీస్ కూడా అదే. ఈ స్టేట్ వెళ్ళి మీకు ఇప్పుడే చూపించిన. ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళి గల్లీ ఉంటుంది. ఇలా రూమ్స్ అవి ఇవన్నీ అయితే దొరుకుతాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ రూమ్స్ అయితే రాసి ఉన్నాయి 500, 700, 900 అని. ఇది ఒక గల్లీ. ఇప్పుడు దీని నుంచి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గల్లీ ఇప్పుడే చూపించిన మీకు. ఇక్కడ నుంచి అలానే లాస్ట్ వరకు వెళ్ళొచ్చు. లాస్ట్ వరకు వెళ్తే మీకు మార్కెట్ ఉంటుంది. ఆ పైన మొత్తం లాస్ట్ డెడ్ ఎండ్లో వచ్చేసి మార్కెట్ ఉంటుంది. ఫిషెస్ అవన్నీ అమ్ముతూ ఉంటారు అక్కడ మార్కెట్లో. ఈ గల్లీని కూడా మీకు ఆల్మోస్ట్ అయితే చూపించేసిన చూడండి. రూమ్స్, కిరాణా షాప్ అన్నీ ఈ గల్లీలో ఉంటాయి. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ. బస్ స్టాప్ ఇంతకుముందు అన్నా కదా పైకి వస్తే వ్యూ బాగుంటుందని. ఇక పైకి వచ్చి చూపిస్తున్నా. లెఫ్ట్ సైడ్ ఉన్నది మీకు బస్ స్టాప్ చూడండి. ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ వెళ్ళి చూపిస్తుంది చూడండి. ఇగో ఇంకా బ్యాక్ వెళ్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇగో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం కార్నర్లో మీకు బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూస్ బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి చూడండి. ఇక ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకొని మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఇక ఇప్పుడు మీకు రైల్వే స్టేషన్ అయితే చూపిస్తా. ఊటీ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. ఒకసారి అయితే రైల్వే స్టేషన్ అయితే చూద్దాం. ఇగో ఇది రైల్వే స్టేషన్ ఊటీ. అంటే ఇక్కడికి బయట నుంచి ఏం ట్రైన్లు రావు. ఓన్లీ ఊటీ కున్నూరు ట్రైన్ ఒకటే తిరుగుతుంది. అక్కడికి వెళ్ళి వస్తుంది ట్రైన్. ఇలా రాసి ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. కిందికి వచ్చినాక వ్యూ చూపిస్తున్నా. ఈ విధంగా ఉంటుంది రైల్వే స్టేషన్. కామాన్ అక్కడ చూడండి. మళ్ళీ సేమ్ ఆ ప్లేస్కి వచ్చేసినాం చౌరస్తా దగ్గరికి. లెఫ్ట్ సైడ్ మీకు ఆల్రెడీ చూపించిన ఇప్పుడే గల్లీ. ఆ స్టాండ్ నుంచి వెళ్తే ముందున్న గల్లీని కూడా చూపించిన. ఈ రైట్ సైడ్ మీకు చూపించింది కదా బస్ స్టాండ్ గల్లీ. ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇంతకుముందు చూపించిందే మనకు రైల్వే స్టేషన్ ఆపోజిట్ గల్లీ. ఇక్కడ ఏంటంటే ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు. ఇది బాగుంది, నేను ఇక్కడనే బుక్ చేసుకున్నట్టు అప్పుడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఓ బస్ తీసుకుందాం, లోకల్ బస్సు. ఒకసారి మీకు ఏంటంటే ఈ ఊటీ ఎలా ఉంటాయి, ఇండ్లు ఎలా ఉంటాయి అనేది ఒకసారి అయితే చూపిస్తా. ఇక్కడ నుంచి మనం వెళ్దాం పదండి. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఊటీ సిటీ బిల్డింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్కటి అయితే ఇక చూసుకుంటూ మనం వెళ్దాం.
చిన్నగా ఉన్నాయి చూడండి గల్లీలు. బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దగా, ఎంత సూపర్గా ఉన్నాయో. మొత్తం కొండలే, కొండల పైన ఇలా ఉంటాయి బిల్డింగ్స్. ఎంత లగ్జరీగా కనబడుతున్నాయి చూడండి. ఆ కింది చూడండి ఒకసారి, ఈ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ మొత్తం లోయలాగా మీకు కనబడుతుంది. కొంచెం ముందుకు వెళ్ళినాక కనబడుతుంది, చూపిస్తూ ఉండండి. అవి చూడండి మొత్తం కిందికి పెంకుటిండ్ల లాగా ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి. ఇక ఇక్కడ నుంచి ఇలా ముందుకు వచ్చిన షూటింగ్స్ అయితే జరుగుతూనే ఉంటాయి మీరు వచ్చినప్పుడు కూడా. ఇలా నేను బస్సులు వెళ్తుండే అయితే చాలా షూటింగ్స్ అయితే కనబడ్డాయి. ఒకటైతే మీకు చూపిస్తాను, అన్నీ తీయలేదు నేనైతే. ఇక చూడండి ఎలా ఉందో. వీటి బ్యాక్ సైడ్ ఇండ్లు మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. మొత్తం కొండలకే ఈ ఇండ్లు ఉంటాయి అన్నట్టు. అవి చూడండి బ్యాక్ సైడ్ ఎట్లుందో. ఇదంతా మీకు ఊటీ మెయిన్ సిటీ అన్నట్టు. ఇదంతా లోకల్ బస్సెస్ తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. ఇల్లు ఓల్డ్ ఇల్లు ఉన్నట్టున్నది. ఆ కిందికి చూడండి బిల్డింగ్స్ ఎలా కనబడుతున్నాయో. ఆ కింద లాస్ట్లో చూడండి, అవు సూపర్ ఉన్నాయి. ఆ దూరం ఎంత దూరం పోతే అంత దూరం ఇండ్లే ఉన్నట్టున్నాయి చూడండి. ఈ బిల్డింగ్ ఏం బిల్డింగో కానీ చాలా సూపర్ ఉంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ మనం లోపలికి అయితే వెళ్దాం. ఇదంతా మెయిన్ సిటీ ఏరియా ఊటీ. మనం ఉన్నది ఏంటంటే బస్ స్టాప్ దగ్గరనే ఉన్నాం. ఇప్పుడు మనం సిటీ మొత్తం తిరుగుతున్నాం. ఇక కొంచెం ఫ్లాట్గా ఉంది మధ్యలో అయితే. ఇక మిగతా ఏరియా మొత్తం కొండలే ఉంటుంది. ఇక షాప్స్ అన్నీ తీయలేదు మనం వెళ్ళిన టైంకు. ఇక్కడ చూడండి మెయిన్ చౌరస్తాకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం కోయంబత్తూరు అటు వెళ్తామట చూడండి. ఇక్కడ నుంచి మనం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక ఎందుకంటే మనం కోయంబత్తూరు వెళ్తలేం కదా. ఇదంతా సిటీ ఆల్మోస్ట్ ఎట్లుంది, కొండలు లేదు. ఇక్కడ ఒక ట్యాక్సీ స్టాండ్ అయితే మీకు కనబడుతుంది చూడండి. ఇక్కడ అయితే రాసిన చూడండి స్టేట్ వెళ్తే ఏమేమి వస్తాయని. ఆ స్టేట్ వెళ్తే కున్నూరు ఉంటుందట. మనం తర్వాత కున్నూరు అటు సైడ్ చూద్దాం. ఇప్పుడైతే మెయిన్ ఊటీ చూస్తున్నాం. ఇక్కడ ఏంటిదో చూడండి ఎంత పెద్దగా ఉంది, ఏం బిల్డింగో ఏమో ఇది. ఇక్కడ వచ్చేసి లోకల్ బస్ అయితే ఆగింది చూడండి. ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళడానికి ఇలా లోకల్ బస్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద హోటల్ అయితే కనబడుతుంది చూడండి, దుర్గా రెస్టారెంట్, ప్యూర్ వెజ్. ఇది ఎగ్జాక్ట్లీ మెయిన్ సిటీ అన్నట్టుగా. మనం ఉన్నది బస్ స్టాప్ ఏరియా, కొంచెం కొనకన్నట్టే అది. ఇదంతా చూడండి ఎలా ఉందో. అంతా తిరుక్కుంటూ మరొక బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్ళిపోయినాం అనుకో, మళ్ళీ సేమ్ ఊటీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అన్నట్టు. ఇగో ఏదో మార్కెట్ ఏరియా ఉంది ఇదంతా చూడండి.
ఇక్కడ మెయిన్ చాక్లెట్లు ఫేమస్ కదా, అన్ని చాక్లెట్లు ఉన్నట్టున్నాయి చూడండి. ఇక్కడ చూడండి అవే కనబడుతున్నాయి చాక్లెట్ ఫ్యాక్టరీస్, అన్నీ మ్యాన్ మేడ్ ఉంటాయి ఇక్కడ. ఇలానే మీరు స్ట్రేట్గా మనం వెళ్ళిపోయినాం అనుకో బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. బట్ ఏంటంటే మనం బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తలేం, ఇంకా పైన సిటీ వ్యూ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళి చూశాక తర్వాత బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఒకసారి చూడండి మన మెయిన్ హైట్ ఏరియాలో ఉన్నాం ఇప్పుడు. ఆ కింద చూడండి మీకు క్లియర్గా కనబడుతున్నాయి ఇండ్లన్నీ. ఊటీలో మరొక ఏరియా ఇదంతా. అన్ని చెట్లు అవన్నీ కనబడుతున్నాయి చూడండి మీకు అన్నీ. ఇక్కడ ఒక చర్చ్ ఉన్నట్లు చూడండి, చర్చ్ కూడా కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా వచ్చేసి మన ఊటీ బస్ స్టాప్ నుంచి ఒక 7-6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అన్నట్టు. అక్కడ కొండల పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి చూడండి ఇళ్ళన్నీ. ఊటీ అంటే ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇది కొంచెం దూరం ఏరియా, ఎక్కువ మంది ఇక్కడ కవర్ చేయలేరు. ఓన్ కార్లో వస్తే చేయొచ్చు, బట్ బస్లలో ట్రైన్లలో వచ్చిన వాళ్ళు మాత్రం కవర్ చేయలేము ఈ ప్లేస్ అంతా. అందుకే జస్ట్ మీకు వీడియోలో చూపిస్తున్నా అంతే. ఆ కింది చూడండి హౌసెస్ ఎలా ఉన్నాయో, మొత్తం కొండనే, కొండ కింద పైన మొత్తం మనకి హౌసెసే. అవి కూడా డిఫరెంట్ స్టైల్లో మీకు కనబడుతున్నాయి చూడండి. ఒక పెద్ద క్రాస్ వచ్చేసింది ఇక్కడ. ఆల్మోస్ట్ మీకు పెంకుటిన్లలానే కనబడుతున్నాయి చూడండి అన్నీ. ఇగో ఇక్కడ చూడండి కిందికి, మన కిందికి చూడండి పెద్ద పెంకుటిల్లు. మనం అక్కడికి వెళ్ళి ఇటు వచ్చినాం ఇప్పుడు. అక్కడ చూసుకుంటూ వచ్చినాం ఇటు సైడ్. ఒకసారి ఇటు చూడండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇండ్లు. అక్కడ దూరం కొండ కనబడుతుంది, ఆ కొండ దగ్గర కూడా మీకు ఇల్లు కనబడుతున్నాయి చూడండి. ఒకసారి వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి. ఊటీ సిటీ అయితే ఆల్మోస్ట్ మీకు చూపించేస్తున్నాం. మేజర్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఎక్కడనో కొన్ని మిస్ అయినాయి అంతే. ఇదంతా మీకు మిలిటరీ ఏరియా. మూవీస్ షూటింగ్స్ వచ్చేసి ఇక్కడ చాలా జరుగుతాయట, జరిగినాయట కూడా ఇంతకుముందు కూడా. ఇక్కడ ఒక మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది చూడండి. ఇగో ఇలా ఊటీలో మీరు వెళ్తూ ఉంటే చాలా దగ్గర షూటింగ్స్ కనబడుతూనే ఉంటాయి. నేను అన్నీ తీయలేదు, ఏదో ఒకటి చూపించిన. ఇప్పుడు మనం మరొక ప్లేస్కి అయితే వచ్చేసినాం చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఎక్కడికి వెళ్ళొచ్చో అంత అక్కడ రాశి అయితే ఉంది చూడండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో అంతా. వర్షాకాలంలో నాకు తెలిసి ఇంకా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి ఫస్ట్ టైం. ఇక ఈ కొండపైకి ఎక్కాక వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. ఆ దూరంలో చూడండి ఒక సిటీలానే కనబడుతుంది. అవి ఏమిలో నాకైతే తెలియదు కానీ చాలా బాగుంది. అన్నీ ఒకటే విధంగా కనబడుతున్నాయి చూడండి ఒకసారి. ఇక ఓన్ కార్లలో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు ఎక్కువ శాతం. మీకు రూమ్ వచ్చేసి జస్ట్ ఒక 500 రూపీస్లోనే వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం ఒక హాలు, బెడ్రూమ్, కిచెన్ అదంతా ఇచ్చేస్తారు ఈ ఏరియాలో. మంచిగా హోమ్ స్టే అన్నట్టు. ఒక 500 పెడితే చాలు. కార్లో వస్తే ఇక్కడ ఉండొచ్చు. ఆ కిందికి చూడండి వ్యూ ఎట్లా కనబడుతుందో. ఒకసారి ఇక్కడి నుంచి చూడండి, ఆ కిందికి ఇంకా బాగా కనబడుతుంది సిటీ అయితే. ఇక్కడ ఇల్లు చూడండి ఒకటి, వావ్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఎవరిదో కానీ మొత్తం పెంకుటిన్లతోని ఇలా ఉందా ఇల్లు అయితే. ఇలా కిందికి దిగి వెళ్ళాలి మనం. ఊటీ అనుకుంటాం కదా, ఊటీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బాగుంది కదా. మెయిన్ ఏంటంటే ఏప్రిల్ మే వచ్చేసి మెయిన్ సీజన్ ఇక్కడ.
అప్పుడు ఏంటంటే ఎక్కువ కూల్గా ఉంటుంది, మనకు అంతటి ఎండలు కొడతాయి కదా. ఇక్కడ మాత్రం మార్నింగ్ టైంలో అయితే 0 degrees ఉంటుంది, అంత కూల్గా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకైతే మొత్తం చూపించేసిన. మళ్ళీ మెయిన్ బస్ స్టాప్ చౌరస్తాకి అయితే వచ్చేసిన. చూడండి ఇగో ఇంతకుముందు చూసినాం కదా అదే చౌరస్తా. ఇగో ఇక్కడి నుంచే మనం ఇంతకుముందుకైతే వెళ్ళిపోయినాం. ఇక మళ్ళీ మనం బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇదంతా మనకు ఆటో స్టాండ్. ఆటో వాళ్ళు మాత్రం కిలోమీటర్ పోతేనే వాళ్ళు 150 రూపీస్ తీసుకుంటారు. ఛార్జెస్ మాత్రం బాగా ఇస్తారు ఈ ఏరియాలో. మీకు ఇంతకుముందు చూడండి ఇగో ఈ పైకి వెళ్ళి అక్కడి నుంచి కూడా వ్యూ అయితే మీకు చూపించిన ఇంతకుముందుకే. ఇగో ఇప్పుడు చూపించిన బస్ స్టాప్. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడి నుంచి వెళ్ళినాం మనం బస్ స్టాప్ దగ్గర నుంచి. ఇగో ఇదే బస్ స్టాప్. ఊటీ సిటీ అయితే ఆల్మోస్ట్ మీకైతే చూపించిన. థ్యాంక్ యూ.